దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక కోడ్లను నిరసిస్తూ సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరా పార్క్ వరకు సిఐటియు, ఐఎన్టీయు సహా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అటు నారాయణగూడ నుంచి ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీస్తున్నారు. ఆర్టీసీ కళాభవన్ వద్ద నుంచి సాగబోతున్న ర్యాలీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ రద్దు చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా కార్మిక లోకం సమ్మెకు పిలుపునిచ్చి అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి కార్మిక లోకం అంతా కూడా సమ్మెలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో కేంద్ర ప్రభుత్వానికి తెచ్చుకొచ్చిన 4 లేబర్ కోడ్ రద్దు చేయాలంటూ పెద్ద సంఖ్యలో కూడా కార్మిక శోకం కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూసుకోవచ్చు, ఆర్టీసీ కళాభవన్ వద్ద వివిధ ఇటు సిఐటితో పాటు ఏఐటీసీతో పాటు వివిధ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్లు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు సిఐటి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, చెప్పండి, దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, కారణం ఏంటి? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. 29 కార్మిక చట్టం రద్దు చేశారు. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికుడికి రక్షణ ఉండదు, కార్మికుడు బనిసగా మారేటువంటి పరిస్థితి వస్తాయి. కనీస వేతనాలు ఉండవు, పని భద్రత ఉండదు, పర్మనెంట్ ఉండదు, అడిగే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు హైరన్ పై పద్ధతిలో తొలగించేటువంటి పద్ధతి ఉన్నది. కార్మికుడు తక్కువ వేతనాలతోని బతకలేని పరిస్థితుల్లో ఇక్కడ బానిసగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం ఈరోజు ఈ సమ్మె చేస్తుంది. జయప్రదంగా తెలంగాణలో ఈ సమ్మె జరుగుతుంది. ఒక పక్కన రైతులు, ఒక పక్కన వ్యవసాయ కూలీలు, మరో పక్కన పేద ప్రజల మీద ఈరోజు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకొస్తుంది. ఈ నిర్ణయానికి ఈ యొక్క నరేంద్ర మోడీ విధానాల మీద యుద్ధంగా ఈ సమ్మె జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు, విజయస్లో పెద్ద సంఖ్యలో కూడా సిఐటియు, ఏఐటీసీతో పాటు వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన ట్రేడ్ నాయకులంతా కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీయూసీ సంబంధించిన నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆందోళనలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో మహిళా సంబంధించిన కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులతో పాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన సంబంధించిన కార్మిక లోకం అంతా కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ఆర్టీసీ కళాభవన్ నుంచి కూడా ఇందిరా పార్క్ వరకు వివిధ ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. సమ్మెలో భాగంగా సమ్మెను జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వానికి 4 లేబర్ కోడ్ రద్దు సంబంధించి కూడా తమ పని సత్తా ఏంటి, తమ విధానం ఏంటి చెప్పించే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి వివిధ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘాలన్నీ కూడా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.